ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ ముందుకు రావడానికి మరియు మీ టీవీ ఛానల్ ఇచ్చిన అవకాశం మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని బట్టి, అలాగే యునైటెడ్ క్రిస్టియన్ బోర్డ్, అలాగే సర్ ఆర్థర్ థామస్ కాటన్ ఫౌండేషన్, హెచ్ఎఫ్ఎస్ యొక్క వాటన్నిటిని బట్టి నేను ఎంతగానో ప్రభుని బట్టి స్తుతిస్తున్నాను. ఇలాగూ దేవుని సువార్త అనేకునికి తెలియపరచాలని, అలాగే సంఘాలని బలపరచాలని, సంఘంలో వాక్యం చేత ఇంకా నింపబడాలని చెప్పేసి మరి దైవ వర్తమానం వాక్యాన్ని అలాగే బైబిల్ స్టడీని ఈ రీతిగా పెట్టడానికి మరి మన ఫౌండర్ గారైన ప్రసాద్ అన్నయ్య గారు అలాగే పరిమళ గారిని బట్టి ప్రభుని బట్టి మీ అందరికీ వారికి ప్రభు యేసుక్రీస్తు నామములో ధన్యవాదములు, శుభములు తెలియపరుస్తున్నాం. ఇంతవరకు మనం ప్రకటన గ్రంథం మరి గ్రంథ విభజన చేయటం జరిగింది. అలాగే సెకండ్ పార్ట్లో మనం చూస్తే కనుక మనం ప్రకటన గ్రంథం 3 భాగాలుగా విభజించడం చేసాం. మొదటిది ఏంటంటే నువ్వు చూసినది, అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనకి 19వ వచనంలో చాలా స్పష్టంగా మనకి బైబిల్ గ్రంథంలో చదివిస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథం అనేసరికి చాలా మందికి సహజంగా ఏంటంటే ఒక రకమైన భయం, లేకపోతే ఫీలింగు, లేకపోతే ఏదైనా మర్మాలు మనకి ఎలాగా కష్టము అని చెప్పేసి ఒక రకంగా ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి భయపడుతూ ఉంటాం. అలాంటి ఒక విషయంలో చూస్తే నేను కూడా చాలా సందర్భాల్లో ప్రకటన గ్రంథాన్ని ఎన్నోసార్లు చదివాను. నా మట్టి నేను అప్పటికి నాకు ఏమీ అవగాహన సరిగ్గా అయ్యేది కాదు. కానీ అయితే ప్రకటన గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైన పుస్తకం. ఇది చేతనంటే ప్రకటన గ్రంథం ఏ సందర్భంలో ఏ సమయంలో ఆ పుస్తకం రాయబడిందని ఆలోచన చేస్తే కనుక మనం ఆ సమయంలో చాలా సంఘం హింసలో ఉంది. సంఘం హింసల్లో అభివృద్ధి చెందుతుంది. సువార్త చెప్పకూడదు, యేసుక్రీస్తు అనే పేరును ప్రస్తావన ఎత్తకూడదు, ఆ నామాన్ని ఉచ్చరించకూడదు, ఆయన మత మార్పులు చేయకూడదు అని దైవ సేవకుల్ని, అపోస్తుల్ని, అభిషేక్తుల్ని మరి హతసాక్షులు అయిపోవటం, సమయంలో రాళ్ళతో తరిమి కొట్టడం, చంపడం, రపాలతో కోయడం, సిలివేయటం, ఇలాగా సజీవ మరి దహనం చేయటం, ఇంకా ఎన్నో రీతిలుగా ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేసి నువ్వు క్రీస్తును విడిచిపెడతావా లేదని దౌర్జన్యం చేసిన అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ ప్రకటన గ్రంథం దేవుడు రాయించడం జరిగింది. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం అనేది ఆలోచన చేస్తే నా మట్టుకు నేను ఎంతో ఒకప్పుడు నేను కూడా చాలా ఈ ప్రకటన గ్రంథం గురించి ఒక రకమైన భయంతో ఉండేది. రకరకాల కామెంట్లు రాయడం జరిగింది. ఇవన్నీ మనకు తెలిసినవే. దేవుడు నాకు బయలుపరిచిన దాన్ని బట్టి నేను మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. నేను ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు నా మట్టి నాకు ఏం కలిగిందంటే కనుక ప్రకటన గ్రంథం సంఘానికి చాలా ప్రాముఖ్యంగా బోధించవలసిన పుస్తకం అయి ఉన్నది. అంటే 66 పుస్తకాలు చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క సంఘానికి చాలా ప్రోద్బలం ఇవ్వటం, సంఘంలో ఉన్న లోపాలని, సంఘం ఉన్న స్థితిగతులు, సంఘం నిలువెచ్చగుందా, సంఘం పరిశుద్ధంగా ఉందా, సంఘం ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిందా, సంఘం అభివృద్ధి చెందుతుందా, లేకపోతే సంఘం ఉన్న దాంట్లో ఏ రీతిగా ఏ పరిస్థితులు ఉన్నది అనేది తెలియపరిచేది ప్రకటన గ్రంథం. కాబట్టి ప్రకటన గ్రంథం ముఖ్యముగా సంఘాన్ని ఉజ్జీవపరచడానికి, ప్రకటన గ్రంథం సంఘాన్ని ఉజ్జీవపరచడమే కాకుండా నిరాశలో ఉన్న వారిని ఉత్తేజపరచడం, అంటే ఆయన యొక్క సన్నిధిని బలమును మనకి చేకూర్చే పుస్తకమైనది ఈ పుస్తకం. మరి అటువంటి శ్రవణ కాలంలో మరి దేవుడు యోహానుకి ప్రత్యక్షమై మరి రాయబడిన పుస్తకం మనం చూసాం. అందుకనే ఇది 3 భాగాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి నువ్వు చూసిన వాటిని రాయమని చెప్పేసి అన్నాడు. అలాగే రెండవది ఉన్న వాటిని, అంటే 7 సంఘాలు, ఇప్పుడున్న కాలంలో వారి ఆ 7 సంఘాలను ఎలా అన్వయించుకోవాలనే సంగతిని మనం ముందు భాగంలో మనం చూసుకుందాం. తర్వాత వీటి వెంట 3వ భాగం ఏంటంటే కనుక 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు వీటి వెంట జరగవ సంగతుల గురించి రాయబడినందుకు మనం ఇందులో మీకు ముందుగా సర్వేలో చెప్పడం మరి చూసాం, గ్రంథ విభజన చేయడం జరిగింది.
అయితే ఇక్కడ మనం మొదటి భాగాన్ని అంటే నీవు చూసినది రాయమనే మాట మనకి బైబిల్లో కనబడుతుంది కదా. 1వ అధ్యాయంలో 11వ వచనం, నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి అని ఉంది. అంటే దాని తర్వాత ఏమైనా సంఘాలు ఉన్నాయి, 7 సంఘాలు మనకు అక్కడ కనబడుతుంది. ఆ 7 సంఘాల గురించి అక్కడ రాయటానికి ముందు నువ్వు చూసినది ఏంటి అని అంటే కనుక యోహాను అక్కడ చూసిన సంఘాలు కాదు, కానీ బాగా గమనించాలి. అక్కడ ఏమేమి రాయబడిందంటే, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి అని ఉంది. అప్పుడు కామ, ఎఫెసు, స్మరణ, పెర్గము, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇప్పుడు చెప్పినది రాయమన్నాడు, చూచినది ఏంటన్నది మనం గమనించాలి. నీవు చూచినది, నీవు చూచుచున్నది అంటే కనుక అక్కడ 12వ వచనం కాంచి ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. అది నిన్న మరి మనం దాన్ని ముందుగానే ఒక భాగం మీకు తెలియపరచడం జరిగింది. తిరిగి 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభం మధ్య మనిషి కుమారుని పోలిన యొక్కను చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండిన వరకు మనం స్టడీ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా మనం ఈరోజు స్టడీ చేయవలసినది ఏంటంటే కనుక యోహాను పద్మస్ దీపంలో ఆయన చూచినది ఎవరు చూశాడు అంటే కనుక మనకి చాలా స్పష్టంగా ఉంది. 13వ వచనంలో ఆ దీపస్తంభం మధ్యన మనిషి కుమారుని పోలిన అనే సందర్భాన్ని, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని యోహానికి 2 అనుభవాలు ఉన్నాయి. ఒక మొదటి అనుభవం ఏంటంటే కనుక ఆయన మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల కింద భూమి మీద ఉన్నప్పుడు మరి ఆయన 3.5 సంవత్సరాల సేవా పరిచర్య చేసేటప్పుడు ఆ సేవా పరిచర్యలో పాలుభాగస్తుడైన వాడు ఈయన కూడా యోహాను. అంటే అప్పుడు చూశాడు యోహాను అప్పుడు యేసు ప్రభువారిని చూశాడు భూలోకంలో. ఇప్పుడు మరణించి మృతుడై తిరిగి లేచి ఆరోహణ అయిపోయిన తర్వాత సంఘ స్థాపన ప్రారంభమైన తర్వాత కొంతకాలానికి అంటే AD 95-96 మధ్య కాలంలో ఇప్పుడు పద్మస్తీపంలో యోహానికి దేవుడు అసలు మహిమ స్వరూపుడుగా పరలోకంలో ఆయన ఏ రీతిగా ఉంటాడన్న దృశ్యాన్ని కనపరచాడు. ఆ దృశ్యాన్ని చూశాడు. ఇక్కడ మనిషి కుమారుడుగా భూమి మీద సువార్త ప్రకటించినప్పుడు దృశ్యం గురించి కాదు యోహాను రాసేది. ఇక్కడ పరలోకంలో దేవుడు ఆయన మహిమ, ఆయన ప్రకాశవంతుని వెలుగు, ఆ తేజు, ఆయన యొక్క స్వరూపాన్ని చూచింది రాయమన్నాడు. ఇంతగా మనం చూస్తే అక్కడ చక్కగా మనకు కనపడతాయి. ఏమేమి చూసాడంటే కనుక 14 వచనం కానించి మనం చూసినట్లయితే చక్కని మాటలు కనపడతాయి. 1, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండేను. 1 ఫస్ట్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అవయవ వర్ణనము కనబడుతుంది. అవయవ వర్ణము అనగా మనిషి కుమారుని 7 విధములైన మహిమలు చూశాడు యోహాను మనిషి కుమారుని 7 విధములైన మహిమలు చూశాడు. 1 ఏంటంటే కనుక ఆయన తలయు తల వెంట్రుకలు, 2 ఆయన కన్నులు. ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది ఏంటంటే కనుక ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండును. ఫస్ట్ ఆయన చూసింది ఏంటి? ఆయన తలయు తల వెంట్రుకలు, 2 ఆయన నేత్రములు అగ్ని జ్వాలలో ఉండును, 3 ఆయన పాదాలు, 3 ఏంటంటే పాదములు, 4 ఆయన స్వరము, 5 ఆయన హస్తము, 6 ఏంటంటే ఆయన నోరు. చాలా స్పష్టంగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. ఏమిటంటే కనుక ఆయన నోరు, ఆయన నోటు నుండి 2 అంచెలు గల వాడి అనే ఖడ్గము ఒకటి బయలువెడచుండును. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండును. అంటే మనం చూసినట్లయితే ఇప్పుడు మనిషి కుమారుని యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆ పద్మస్తీపంలో దేవుడు ఆయనకి ప్రత్యక్షమైనప్పుడు
ఆయన చూసిన దృశ్యాలు అంటే ఆ ఆ 7 విధములైన మహిమల గురించి మరి క్లుప్తంగా కొంత వివరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనకి 1వ అధ్యాయము అర్థం కాకపోతే మిగతా అధ్యాయాలు మనకు అర్థం కావు. 1వ అధ్యాయానికి మిగతా ఉన్నవి అధ్యాయాలకి మరి ఎందుకు అర్థం కాదంటే కనుక ముందు దేవుడి గురించి ఆయన మహిముడి గురించి మనకు అవగాహన కలిగితే వెంటనే 2-3 అధ్యాయులు మనకి ఏం కనపడుతుంది? ఉన్న వాటిని అంటే 7 సంఘాలు ఉన్నా, ఆ సంఘాలు ఉన్న వ్యత్యాసాలు ఏంటి? ఆ వ్యత్యాసం అంటే క్రీస్తుకి పరిపూర్ణంగా ఏమంటారంటే వాటిని సరిపోతుందా లేదని లోపాలు. ఇప్పుడు 7 సంఘాల్లో యేసుక్రీస్తు ప్రభువుకి సరిపడనంత ఏమేమి లోపాలు ఉన్నాయో ఆ లోపాలు ఎత్తి చూపించి వాటిని సరిచేసుకోవడానికి దేవుడిచ్చే అవకాశం. వీటి వెంట ఏముంది అక్కడ? వీటి వెంట ఏం చక్కని మాట ఉంది, వీటి వెంట కలగబో వాటిని మీకు ముందు పాటలో వాటిని విభజనలో గ్రంథ విభజనలో అంటే ప్రకటన గ్రంథ విభజనలో మీకు తెలియపరచడం జరిగింది. ఇప్పుడు మొదటగా మనం చూద్దాం. ఏంటంటే కనుక ఆయన తలయు తల వెంట్రుకలు మనం చూసినట్లయితే కనుక దానియేలు కూడా ఇలాంటి ఒక అనుభవం ఉంది. దానియేలు కూడా ఇటువంటి అనుభవం ఒకటి ఉంది. మనం చూసుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల వరకు మనం చదివినట్లయితే కొన్ని విషయాలు అక్కడ మనకు కనపడుతుంది. ఏంటి ఆ విషయాలు మనం ఆలోచన చేస్తే 9 నుంచి 10వ వచనం గారు చదువుతున్నాం. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండు. ఆయన వస్త్రము యమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెపొచ్చు వలె తెల్లగాను ఉండేది. ఆయన సింహాసనము అగ్ని జ్వాల వలె మండుచుంది. చూడండి, చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. 13వ వచనం కూడా ఉంది. రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుండగా ఆకాశ మేఘలుడై మనుషు కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వారిని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడును అన్నది. మహావృద్ధుడు అంటే మనం ఇక్కడ అనుకోవచ్చు, మహావృద్ధుడు అంటే ముసలాయనేమో అని అనుకుంటాం. దాని అర్థం అది కాదు. కానీ దాని యొక్క అర్థం ఏంటంటే కనుక ఆ వృద్ధాప్యం మహావృద్ధుడు అనే మాటకి మనం చూసుకున్నట్లయితే చాలా వృద్ధుడైన వాళ్ళకి అనుభవం, బాల్య అనుభవం ఉంటుంది, యవన దశ అనుభవం ఉంటుంది, కౌమార దశ అనుభవం ఉంటుంది, వృద్ధాప్యం అనుభవం ఉంటుంది. అనుభవం కలిగిన వాడు వాళ్ళ దగ్గర తలనేసిన వారి దగ్గర జ్ఞానం ఉంటుందని కూడా బైబిల్లో మనకి వివరించడం జరిగింది. అయితే ఆయన తల వెంట్రుకలు అనే మాట మనం చూస్తే ఆయన తలయు తల వెంట్రుకలను దేనికి సూచన ఉందంటే ప్రభువు న్యాయాధిపతి ఉన్నాడు అన్న దానికి సాదృశ్యం ఉంది. ఇదే చాలా శ్రేష్టమైన మాట. ప్రభువు న్యాయాధిపతి ఉన్నాడు అనడానికి సూచన. ఆయన న్యాయం తీర్చి దేవుడైనాడు. పూర్వకాలంలో కూడా చాలామంది న్యాయాధిపతులు, రాజులు, అధికారులు కొంతమంది ఇటు తలబాగా అంటే కిరీటం లాంటిది తెల్లనిది ఉల్లి పూలను ఏమంత దళంగా ఉండే మరి కొన్ని తలపాగాను ధరించేవారు. ఇప్పుడు కూడా పశ్చిమ ప్రాంతాల్లో, పశ్చిమ దేశాల్లో ఇప్పుడు కూడా ప్రస్తుతం ఈ తెల్లని గుండెని పోలినటువంటి కిరీటాలు వారు ధరిస్తుంటారు. అయితే మీకు చెప్పవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే కనుక తల వెంట్రుకలు దేని గుర్తుకునంటే ప్రభువు న్యాయాధిపతి ఉన్నాడని దానికి సాదృశ్యం ఉంది. అంటే దేవుని బిడ్డలారా, ఆయన న్యాయ తీర్పుకు అనుభవజ్ఞానము అనే దానికి సూచనైనది. న్యాయ తీర్పు అధికారము దేవుడు తన కుమారునికి అప్పగించాడు. యోహాను సువార్తలో మనకు 5:22 ఉంటుంది. దేవుని కుమారుడు సింహాసనంలో ఆశీనుడైనట ఆరోహణమైన అనంతరము సూచన అనుభవం. ఆయన న్యాయం తీర్చేవాడు. ప్రభువు మరి
న్యాయాధిపతి ఉన్నాడు. ఇప్పుడు తన బిడ్డలు, తన యొక్క స్వజనులు, లేకపోతే స్వరక్షించి సంపాదించిన సంఘం వారు ఎన్నో హింసలు పొందిన తర్వాత దేవుడు అనేకమైన కిరీటాలు లేకపోతే అనేకమైన బహుమానాలు ఇస్తాడు. అదే సమయంలో మనకు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, తన బిడ్డని హింసించి, సంఘాన్ని హింసించి, ఇంకా అంతకంటే ప్రాముఖ్యం ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, నమ్మిక ఉంచకుండా ఉన్న వారిని కూడా తీర్పు తీరుస్తుంటాడు. న్యాయం అని తీర్పు తీర్చాడు. ఇక్కడ ఎవరికి లంచాలు ఇచ్చి ప్రలోభాలు పెట్టే స్థితి ఇక్కడ ఉండదు. న్యాయవంతుడు ఆయన మంచి చెడ్డలను అన్నిటిని గుర్తించి ప్రతి వారు వారు చేసిన స్థితిని బట్టి న్యాయం తీర్చేవాడుగా మనకి కనపడుతున్నాడు. అందుకని ఆయన తలయు తల వెంట్రుకలు దేని గుర్తు ఉందంటే కనుక న్యాయాధిపతి అయిన దేవుడుగా సింహాసనం కూర్చున్నట్టు మనం చూడగలుగుతున్నాం. రెండు ఏంటంటే ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. మనం చూస్తే ఆయన మరి అగ్ని జ్వాలలు ప్రభు దృష్టి దయగలదై ఉండును ఉంది. ప్రభు దృష్టి దయగలదై ఉంది. ఆయన దృష్టి దయగలిగిందై ఉన్నట్లు మనం ఎక్కడ చూడగలుగుతామంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటా మాట అంటే కనుక మరి చక్కని మాట మీకు నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచును అన్నది. యేసు కన్నీళ్లు విడిచును అన్నది అంటే ఎందుకు కన్నీళ్లు విడిచాడు యేసుప్రభు అంటే? లాజరు చనిపోయినందుగా కాదు. మరి మార్తా మరియలు ఏడుస్తున్నందుగా అందు గురించి కాదు. అక్కడ అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగిన దేవుడు ఇక్కడ చూస్తే యేసు కన్నీళ్లు విడిచున్నది అంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు అనేక మార్లు లాజరు ఇంటికి వెళ్ళి వారికి ఎన్నో మాటలు వర్తమానాలు అందించినట్లు చూస్తున్నాడు. అందుకని యోహాను సువార్తలోనే మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. ఏంటంటే కనుక 40వ వచనంలో నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతో నేను నీతో చెప్పలేదా? చాలా వేదన పడ్డాడు. ఏంటి నేను చెప్పిన బోధ ఏమైపోయింది అంటే సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు ఏం చేయాలంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చూచేవాడు. ఆయన 139వ కీర్తనలో కూడా చాలా స్పష్టమైన సంగతి, నువ్వు ఎక్కడ ఉంటున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో అక్కడ నుండి ఉన్నావు, నువ్వు చూస్తున్నావు అని చెప్పేసి అంటాడు కీర్తనకారుడు. ఆయన కన్నులు చూచేవి. నువ్వేమేం చేస్తున్నావో, ఎలా ఉంటున్నావో, ఏ రీతి ఉన్నావో నేను చూచే కన్నులు. అందుచేత మనం మరి యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా ఆయన మరొక మాట మనకి తెలియపరుస్తుంది. ఏంటంటే లూకా సువార్త 19వ అధ్యాయంలో 41వ వచనంలో ఒక మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో ఒక మాట చదివి వినిపిస్తాను, జాగ్రత్త ఆలోచించండి. మనం చేస్తున్నాను ఎందుకంటే తెలియాలి కాబట్టి మనకి. 41వ వచనంలో ఏముందంటే కనుక ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి పట్టణమును చూచి ఏడ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తు పూర్వంలో వారు మరి చెరకి వెళ్ళినప్పుడు 70 సంవత్సరాల చెరకి వెళ్ళి ఆ చెర నుండి మరలా తిరిగి వచ్చి నెహెమ్యా, ఎజ్రా వీళ్ళ కాలంలో, ఇశ్రాయేలు కాలంలో మరి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసిన తర్వాత మరి అలాగూ కొనసాగించబడిన తర్వాత ప్రభు వస్తాడు, మేము నడిపిస్తాడన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి బోధనని ఆయన స్వజనులు ఏం చేశారని ఆలోచన చేస్తే తప్పు పట్టుకోవడం, నీవు తిండిపోతని చెప్పడం, లేకపోతే దెయ్యాలు పట్టినవాడని చెప్పడం, లేకపోతే ఆయన బోధనని అబద్ధమని చెప్పడం, మత మార్పిడి చేస్తాడని ఇలా చెప్పినప్పుడు ఇంకా ఘోరమైనది ఏంటంటే ఆయన ఏడ్చిన సందర్భం మనం చూస్తే కనుక ఈయనను సిలువేయండి మా మీద మా పిల్లల మీదుగా శాపం వచ్చిందని చెప్పారు. చూసారా? ఆ దృశ్యాన్ని దేవుడికి ముందే తెలుసు కాబట్టి
ఆ పట్టణము యెరూషలేము ప్రజలు మరి ఇశ్రాయేలు ప్రజలు పడబోయే భయంకరమైన స్థితిని చూసి దేవుడు ఏడ్చాడు. ఆయన కన్నుడు అందుకే దయగలిగిన కన్నుడు అని చెప్పవచ్చు. కాబట్టి మనం చాలా మరి ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే దేవుడు మనకి దయ చూపుతున్నంత కాలంలోనే మనం ఏం చేయాలంటే కనుక సిద్ధపడాలి. ఆయన మాటకి విధేయత కలిగి ఉండాలి. ఆయన మాటకి లోబడి కూడా మనం ఉండడం ఎంతైనా మనకి మంచిది. ఎందుకంటే ఆయన కన్నులు దయగలిగిన కన్నులతో మనల్ని మనకు అవకాశం వచ్చినప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉంటూ మంచిదనేది మనకు తెలియపరుస్తున్నాడు. మరొక మాట మనం చూస్తే కనుక మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనం ఒక మాట ఉంది, చదువుతాను వినండి. ఏంటంటే కనుక బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్ని పరీక్షించును అన్నది. అంటే అగ్ని పరీక్షించును. ఇక్కడ మనం చూడాలంటే కనుక యేసుక్రీస్తు వారి యొక్క నేత్రం అగ్ని జ్వాల అంటే నీతి బయలుపడుతుంది. అగ్ని నీతిని బయటికి తీసుకొస్తుంది, చెడుని కాల్చివేస్తుంది, తుప్పంతా వేరైపోతుంది. కాబట్టి మస్టు తొలగిపోయి నీతి బయటపడుతుంది. అందుకని ఆయన కన్నుల దృష్టికి నువ్వు ఏదైనా మరి ఆయన నీతి కలిగిన కన్నులు. ఆ అగ్ని దేనికి గుర్తుకుందంటే కనుక నీతినికి, లేకపోతే ప్రభు యొక్క నేత్రం అగ్ని జ్వరం ఉండడానికి ఏంటంటే ఇంకొక మాట చెప్పంటే ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. అగ్నిలో పడితే ఏదైనా సరే కరగవలసిందే. కరిగిన దాంట్లో స్వచ్ఛమైన ఉంటుంది, స్వచ్ఛత లేనిది అది పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి మరుగైనది ఏది కూడా లేదు. ఆయన దయగలిగిన దేవుడు. అదే సమయంలో దేవుడు ఆయన కన్నుల్ని ఆ అగ్ని నేత్రాల వల్ల తీర్చివాడే కాకుండా ఆయన చూచేవాడు అయి ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉన్నాడు. తర్వాత ఆయన పాదములు కొలిమిలో పొడమ వేయబడిన అపరంజిని పోలీలు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ పాదం గురించి చూస్తే ఒకటి, ఆయన పాదాల భూమి మీద ఉన్నప్పుడు సువార్త ప్రకటించారు. ఆయన పాదాల భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశారు? సువార్త ప్రకటించారు. అంటే ఇక్కడ మనం కూడా చేయవలసిందంటే సువార్త ప్రకటించాలి. కాపరి, సంఘము, ప్రతి వారు కూడా ప్రభుని గురించి సాక్షి ఇవ్వాలి. అంటే యోహాను కూడా మాట అంటాడు. ఏమంటే కనుక ఒక చక్కని మాట యోహాను మనకి తెలియపరుస్తాడు. ఒక అద్భుతమైన మాట ఏంటంటే కనుక నేను చదువుతున్న జాగ్రత్త ఆలకించిన ఆయన ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాను అని ఆలోచన చేస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తుని గూర్చి సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున జాగ్రత్తగా గమనించాలి. ఆయన వాక్యం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నాడని చెప్తున్నాడు. అంటే వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వాలి, యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలి. వాక్యం ఎవరైనారు? దేవుడైనాడు. యేసుక్రీస్తు కూడా దేవుడే, ఒక్కటే. ఈయన గురించి సాక్ష్యం ఇవ్వాలి. సువార్త ప్రకటించడంలో క్రీస్తుకు మనం సాక్షులుగా ఉండాలి. మనం ఎవరికైనా ప్రభు గురించి మన పాదాలు ఎక్కడ పరిగెత్తాలంటే కనుక సువార్త ప్రకటించడానికి పాదాలు మనం పరిగెత్తాలి. తన పరిచయం చేయటానికి సంఘంలో నాకెందుకులే పాస్టర్గా తీసుకుంటాను, నాకెందుకు డబ్బులు ఇస్తున్నాను అంటే కుదరదు. పరిచయం చేయడానికి నీ పాదాలు, మీ బిడ్డలు, తల్లిదండ్రులైన వారు, మీ పిల్లల్ని, మీరు ప్రతి ఒక్కరు కూడా పరిచయం చేయాలి. యేసు ప్రభు వారు పరిచయం చేశారు. మనమందరూ కూడా ప్రభు రాకడ ఆలస్యమైనా లేకపోతే వేళ మనం ప్రభునందు నిద్రించే లోపల మనకున్న సమయంలో పరిచయం చేయడానికి మనం వేగపడాలని చెప్పేసి మీకు తెలియపరచండి. అలాగే మరి మరియ కన్నీటితో మరి పాదాలను తుడిచింది. చాలా విలువైన అత్తలతో పాదాలు తుడిచినట్లుగా మనం చూస్తున్నాం. లోకాసు వార్త 7:37-38 మనం చూస్తాం. తర్వాత ప్రకటన గ్రంథంలో 1:14, 2:18 అలాగే రోమిలికి రాసిన పత్రిక 16:20 కూడా చూస్తే దేవుని క్రోధం గల మద్యపు తొట్టిని త్రొక్కుట వచ్చినప్పుడు ఆ పాదములతో క్రీస్తు విరోధైన సాతాను త్రొక్కును ఉంది. సాతాను త్రొక్కు అంటే ఆయన పాదంలో సాతానుడు దేవుని పాదాల కింద వచ్చేస్తాడు.
అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకొచ్చింది ఏంటంటే కనుక సాతాను రాజ్యం కొంతకాలం ఉంది, వాళ్ళ రాజ్యం కొంతకాలమే, తర్వాత త్రొక్కు వేస్తాడు. ఇప్పుడు కూడా మనం ఆ శీఘ్రముగా ఆయన పాదాలకు త్రొక్కు వేయబడింది. తర్వాత మనం ఆయన స్వరం మనం చూసినట్లయితే కనుక యెహెజ్కేలుకు ఇటువంటి స్వరం అనుభవం ఉంది. అలాగే మరి మనం చూస్తే కనుక ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే కనుక మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే నీటి ప్రవాహం యొక్క ధ్వని కనిపించినది ఏదీ లేదు. ఆ విషయాన్ని మనం చూస్తే కనుక శపింపబడిన వారులారా అని ఉంటుంది. ఆయన స్వరం ఇక్కడ శ్రేష్టమైన మాట ఏంటంటే కనుక ఆశీర్వదింపబడిన వారులారా కుడివైపుకి రండి అన్నాడు. అంటే వాళ్ళు ఎవరు? దేవుని నమ్మిన బిడ్డలు, ఆయన సొత్తు, ఇశ్రాయేలు ప్రజలు. కుడివైపుకి రండి, ఆశీర్వదింపబడిన వారులారా కుడివైపుకి రండి అన్నాడు. అదే స్వరము శపింపబడిన వారులారా మీరు ఆ ఎడవైపుకి అంటే పాతాళానికి, వారిని వారి దూతలకు మరి ఆ తీర్పు కనపడతా ఉంది. మనం మరి ఆశీర్వదింపబడిన స్థాయిలో ఉండాలి తప్ప శపింపబడిన స్థితిలో మనం ఉండకూడదు అనేది తెలియపరుస్తుంది స్వామి. ఇంకా మనం చూస్తే ఆయన హస్తం, ఆయన చేతుల్లో ఆ మేకులు కొట్టబడ్డాయి, అలాగే ఆయన పాదంలో కూడా మేకులు కొట్టబడ్డాయి. ఆ రెండు చేతులు చాపుతున్నాడు. ప్రభు రండి నా దగ్గరికి రండి అని చేతులు చాపుతున్నాడు. ప్రతి ఇంటికి వచ్చి చేతులు చాపుతున్నాడు. ఆయన చేతులు స్వస్థపరిచాయి, ఆయన చేతులు ఆశీర్వదించాయి, ఆయన చేతులు అనేకలు బలపరిచాయి. మనం చూస్తే అలాగా దేవుడు మరి అనేకమైన అద్భుతాలను చేతులతో చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా కుష్ఠరోగుల్ని బాగు చేసినట్లుగా మనకి కనబడుతూ ఉంది. మనం చూస్తే ఆయన చేతులు బురద పూసి మరి కన్ను లేని వారికి కన్నులు కూడా కలగ చేయడం కూడా చూస్తాం. మనం చూస్తే ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆ హస్తంలోని 7 నక్షత్రములు కలవు. ఆ నక్షత్రములు ఆ 7 నక్షత్రములు 7 సంఘములు దూతలైనారని 20 వచనం ప్రకటన గ్రంథం మరి 21 వచనం. ఆయన చేతిలో ఏమున్నాయంట? 7 సంఘాలు, 7 నక్షత్రాలు. ఎంత అద్భుతం! అక్కడ మాట చాలా స్పష్టంగా రాయబడింది, చాలా స్పష్టంగా ఉంది. నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములకు వచ్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయు. 7 నక్షత్రములు అంటే వారు ఎవరైనా దూతలై ఉన్నారు, దేవుని సేవకులై ఉన్నారు. దేవుడి చేతిలో మనం ఉన్నాం, ధైర్యం ఉంది. తర్వాత మనం ఆయన నోరు, మరి ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమోటి బయలువెడుచుండును అని ఉంది. మరి మనం మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 11:28 ఇక్కడే ఆయన నోటి నుండి 2 అంచులు గల ఖడ్గం బయలువెలుచున్నది. ఇవి నీతి యొక్క ఖడ్గమైనది. ఇప్పుడు మనం చూస్తే ఆయన నోరు అని గమనించినట్లయితే కనుక నోటి నుండి 2 అంచుల ఖడ్గం, ఇది సంఘాన్ని సరిదిద్దేది. సంఘంలో ఉన్న లోపాలని చూపించడం, అంటే కించపరచడానికి నిరుత్సాహపరచడానికి కాదు కానీ సరిచేయడానికి. ఈ మూడుగుల్లో ఎక్కడెక్కడైతే ఆ పాపం యొక్క బీజం లేకపోతే ఆ శాపాలు ఉండిపోయిన వాటన్నిటిలో నుంచి 2 అంచెల ఖడ్గం ఆ వాక్యం లోపలికి వెళ్ళి విభజించి దేవుడు పరిశుద్ధమైన మార్గంలోకి నడిపించడానికి కొరకు ఆయన నోటి నుంచి 2 వాక్కు బయలు వెళ్తుంది. ఆయన నోటి నుంచి దయగల మాటలు వచ్చాయి, ఆయన నోటి నుంచి ఆశీర్వాదకర మాటలు వచ్చాయి, ఆయన నోటి నుంచి సంఘాన్ని దిద్దుబాటు చేయగలుగుతాడు. అలాగే ఆయన హింసించిన వారు కూడా అదే నోరు హెచ్చరిస్తుంది, గర్దిస్తూ ఉంది. చివరికి ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండేది. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుంది. కాబట్టి మనం చూస్తే మరి ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు సూర్యుని వలె ప్రకాశించును. ఆయన ముఖము మరి యోహాను దర్శించినప్పుడు మరి ఆ యొక్క దృశ్యాన్ని వెలుగు చూసినప్పుడు మనం చూస్తే కనుక ఒక మాట సంఖ్యాకాండంలో 6వ అధ్యాయం
24-26 వరకు మనం చూస్తే ఆయన సన్నిధి కాంతి ప్రకాశించును గాక, ఆయన సన్నిధి కాంతి ఉదయింపు చేయను గాక. అంటే నీతి సూర్యుడు, ఈ సూర్యుని మహిమ వేరు, దేవుని యొక్క నీతి సూర్యుడు. ఆయన నీతి, ఆయన ముఖ దర్శనం నుంచి ఆ యొక్క నీతి మన మీద ప్రకాశిస్తే ఆ సంఘం మీదకి, మన మీదకి ఆయన సన్నిధి కాంతి ప్రకాశించినట్లయితే కనుక మనము దైవ స్వరూపం మార్చబడతాం, పరిపూర్ణతలోకి వస్తాము. అలాగే మనం శక్తిని పొందుకుంటాం, ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతాం, దీవించబడతాం. కాబట్టి మరి చూసిన అనుభవాలు ఇవి. అందుకే అక్కడ ఏమంటాడంటే కనుక యోహాను ఒక మాట అంటాడు, యోహానుతో నేను మొదటి వాడును కడపటి వాడును జీవించు వాడను, మృతుడినైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడినై ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే మరియు మరణం యొక్క పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా శ్రావణులని మరి యోహాను చూసిన ఇవి యోహాను చూసినవి. మరి తర్వాత 2వ అధ్యాయం నుంచి సంఘాలు, 7 సంఘాల గురించి తర్వాత భాగంలో మనం వివరించుకుందాం. 7 సంఘాల గురించి దేవుడు ఏమైనా బోధించాడో, అక్కడ 7 సంఘాల్లో మారు మనసు గురించి, మరి తప్పుల గురించి ఎన్నో వాటిని, అంటే మొదట నువ్వు ఎక్కడ పడిపోయావో దాన్ని మరలా వెతుక్కుని మరలా తిరిగి లేపమని చెప్పేసి ప్రోత్సహిస్తున్న మాటలు మనకి ఉన్నాయి. వాటి తర్వాత భాగంలో మీకు తెలియపరుస్తాను. ఇంతవరకు మరి ఇటు వాక్యాన్ని మీరు ఇంకా స్టడీ చేసి ధ్యానించినట్లయితే కనుక అనేక విషయాలు సత్యాలు తెలిసి ప్రభుతో సైక్యత కలిగి ప్రభుతో కలిసి నడుచుకుందాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం, ప్రభుకి రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడదాం, ప్రభు పరిచయం ముందుకెళ్దాం. నమ్మకంగా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ప్రభు రాకడ పర్యంత వరకు, మరణం వరకు సదా తోడుని కాపాడను గాక. ఆమేన్. దేవుడు దీవించను గాక. ఆమేన్.